వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ఆయన వెళ్ళి పాల్గొంటూ ఆ కుటుంబంతో మమేకమై మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇలా చేస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కావచ్చు పెద్దగా పాల్గొనలేదు. వాళ్ళ పిఏలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్, సెకండ్ లేయర్ క్యాడర్ ఎక్కువగా పాల్గొంటుంది అని చంద్రబాబు ఇటీవల సీరియస్ అయ్యారు చాలామంది ఎమ్మెల్యేల మీద. ఆ ఎమ్మెల్యేలలో ఏమన్నా పూతలపట్టి ఎమ్మెల్యే చాలా మంది ఎమ్మెల్యేల విషయం నాకు తెలియదు. నేను పెన్షన్ ఇవ్వని నెలలేదు. నా చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇచ్చిన సందర్భం లేదు. ఇటీవల పొలిటికల్ సర్వే ప్రకారం చంద్రబాబు జరిపించిన దాంట్లో గ్రీను, ఎల్లో, ఆరెంజ్ ఇచ్చారు. పనితీరుని బట్టి ఇచ్చారనమాట. అంటే ఆరెంజ్ ఉండే వాళ్ళని ఒక స్థాయిలోనూ, ఎల్లో ఉండే ఒకటి, గ్రీన్ ఉండే వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఆయన మందలించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు ఏ మార్కులో ఉన్నారు? గ్రీనా, ఎల్లోనా, ఆరెంజా, ఏ మార్కులో ఉన్నారు మీరు? నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు మంచిగా పనిచేయమని, ఏ అవసరం ఉన్నా రమ్మని చెప్పారు కానీ మందలించాల. అన్నం ఇలాగే తింటారా, మీరు ఇలా తింటారా? నోట్లో పెట్టుకుని తింటాం. ఎవరైనా నోట్లోనే పెట్టుకుంటారు, ఇంకాడ పెట్టుకోరు. కానీ అన్నము ఇలా తింటారా అంటే నేను అడిగింది ఏంటి, ఏ రంగులో మీరు ఎల్లోనా, గ్రీనా, ఆరెంజా అంటే చంద్రబాబు గారిని పిలిచి ఇలా లేదు అలా లేదు, ఏ రంగు, ఏ కలర్ ఇచ్చారు మీకు అనేది. నాకు రంగుల గురించి తెలియదు. నేను డిస్కషన్ మాత్రం నేను ఇందాక చెప్పా, మిగిలిన విషయాల గురించి నాకు తెలియదని. నాతో జరిగిన చర్చ గురించి నేను మాట్లాడగలుగుతా. మిగిలినది ఏదన్నా అయితే నీకు ఆ హక్కు ఉంది, విశ్లేషకుడుగా లేదంటే జర్నలిస్ట్గా. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నాకు తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు. నా విషయం గురించి నేను మాట్లాడతాను. నువ్వు అన్నీ అడిగితే నేను ఎందుకు చెప్తాను? నాకేం సంబంధం? నా విషయం నేను మాట్లాడా. మీ విషయమే నేను అడుగుతున్నానండి. మురళీమోహన్ గారు 3 కలర్లు ఇచ్చారు, గ్రీన్ బాగా పనిచేసేవారు. 3 కలర్లు నాకు ఇచ్చుంటే, 3 కలర్, ఆ కలర్ లో ఏ కలర్ మీది అని అడుగుతున్నా నేను. 3 కలర్లు ఇచ్చుంటే 3 కలర్లు ఒక గ్రీన్ లో ఉన్నారా, ఎల్లోలో ఉన్నారా, ఆరెంజ్ లో ఉన్నారా అని ఎవరిని మందలిస్తారు? ఆరెంజ్ ఉండే వాళ్ళని ఎక్కువ మందలిస్తారు, గ్రీన్ లో ఉండే వాళ్ళని శబాష్ 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 అంటారు, ఎల్లోలో ఉండాలి కొద్దిగా ఇంకా మార్చుకోవాలమ్మా, కొంత తగ్గాలమ్మా, ఇట్లుండాలా అట్లుండాలమ్మా అంటారు. ఆరెంజ్ ఉన్నప్పుడు నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఇట్లే ఉంటే ఇంకా కథం, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్లో ఉండవని అంటే గట్టిగా చెప్తారు. నేను అభినందించాలంటే నేను ఏ రంగులో ఉన్నా నీకే అదే చెప్తున్నా. డైరెక్ట్ గా నేను గ్రీన్ లో ఉన్నానంటే పోతుంది కదా చెప్తాను ఉంటాను. ఆయన రిపోర్ట్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. రిపోర్ట్ ఇచ్చేది కాదండి, ఆ రంగుల్లో మీరు ఏమనుకున్నారు అన్నా నేను. అంతే. నేను ఎందుకు అనుకుంటాను? చూడండి దాని విషయాన్ని. చూడని విషయాలపైన మనం ఎక్కువ ఊహించుకున్నాం అనుకో, అది మన అనారోగ్యానికి కారణమవుతుంది, మానసిక అశాంతికి కారణమవుతుంది, ప్రశాంతతను కోల్పోవడానికి ఒక కారణమవుతుంది. ఆయన పిలిచాడు, మనం వెళ్తాం, మాట్లాడతాం. మొలకల చెరువులో నకిలీ మద్యం ఎక్కువగా తయారు చేసే డెన్నును ఒక ఏర్పాటు చేశారు. పెద్ద చాలామంది అరెస్ట్ అయ్యారు. అంటే తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా దాంట్లో ఉన్నాడు, ఎఫ్ఐఆర్ అయింది, అతను అరెస్ట్ చేయలేదు. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకి ఆ నకిలీ మద్యం క్వార్టర్లు వెళ్ళాయంట. పూతలపట్టుకు కూడా ఏమైనా వచ్చాయా? ఒకసారి ఎక్సైజ్ వాళ్ళు కనుక్కొని చెప్తా. అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ సీరియస్గా తీసుకోమని చెప్తాం. ఇంకా కనుక్కోలేదు మీరేమండి? వచ్చున్నట్టు ఈ పాటికి వచ్చుంటుంది కదా, అది వచ్చింది, ఇది రాదా? ఎక్కడెక్కడికి వెళ్ళింది అంటే మద్యం షాపులు లాటరీ పద్ధతుల్లో వచ్చినా కూడా న్యాయపరంగా రాలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల జులుం ఎక్కువైంది. మీ పార్టీలో కొంతమంది అంటే పూతలపట్టు నియోజకవర్గంలో మద్యం షాపు యజమానుల నుంచి నెలమామూలు తీసుకుంటున్నారు. కాణిపాకంలో ఒక మద్యం షాపు యజమాని డబ్బులు ఇవ్వలేదని అతని షాపు ముందర జేసీ పెట్టి రోడ్డు వైడనింగ్ అది ఇది అంటూ గుంత కొట్టించేశారు. మరియు కూడా ఆయన ఒప్పుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత దాని అంతా పూడిపించారన్నారు. అంటే మీకు పాపం మీరు తెలుసుకునే విషయాలు లోపం ఉందో, చెప్పేవాళ్ళు లోపం ఉందో, లేకపోతే ఎట్టయినా కానీ మురళీమోహన్ మనం ఫిక్స్ చేయాలని ఆత్రం తెలియదు. కానీ లాభం అంటున్నా కదా, అంటే కుతూహలం గారు ఎమ్మెల్యే అయినా కూడా నాకు స్నేహితుడిగానే చూసుకుంటాను, నేను బ్రదర్ గానే చూసుకుంటాను. ఈ కెమెరాలు ఆఫ్ చేస్తే స్నేహితుడు చూస్తావు, కెమెరాలు ఉంటే అది నాకు తెలుసు. కెమెరా మనం ఎదురుగా కెమెరా ఉన్నప్పుడు అది తండ్రి అయినా తమ్ముడైనా స్నేహితుడైనా మనం పూనకులం ఉంటాం. అవతలోడు అంతే, ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పని వాడు ధర్మరాజు, అంతే స్ట్రైట్ ఆన్సర్. కాబట్టి సో మీరు ఆ పూనకులం ఉన్నారు కాబట్టి యథార్థాలు చెప్పాలి మీకు. చెప్పండి. అదంతా పూర్తి అబద్ధం. నిజమేంటి? నిజము, ఇద్దరి మధ్య వివాదం వచ్చింది 2. అది ఏమైందంటే పెట్టేవాడు వీడి స్థలంలో కాకుండా ఇంకొకటి స్థలంలో పెట్టాడట. సో నా స్థలంలో పెట్టకుండా వాడి స్థలంలో పెట్టారనే వివాదంలో వాడు తవ్వి చేయించుకున్న పని అది. సో నన్ను దాటే కదా నీ స్థలంలో పెట్టాలి, కాబట్టి నేను నా స్థలంలో నేను తవ్వుకున్నాడు. అంతేగాని వాడికి సంబంధం షాపు యజమానులు కాదు, వాళ్ళు టెండర్దారులు కాదు, హక్కుదారులు కాదు. సో పొలాల మధ్య తగాదాలో ఇక్కడ అక్కడ పెట్టుకోవాలనే విషయంలో ఇక్కడ పెట్టాలని ఒకడు, అక్కడ పెట్టాలని ఒకడు,
నేను నేను స్టాప్ చేస్తే వాడు ఇక్కడ పెట్టాడన్న విషయంలో ఏదో చిన్న అంతరం వచ్చింది అంతే. పాపం ఐరాల నుంచి చెప్పినోడు సరిగ్గా చెప్పలేను నీకు అది క్లారిటీగా. మీరు క్లారిటీ ఇస్తారు మళ్ళీ చెప్పాడు ఆయన, దాని మీద చాలా క్లారిటీ ఇస్తాడు, మీరు అడగండి, ఆయన చాలా క్లారిటీ ఇస్తాడు వాళ్ళు చెప్పారు. మీతో క్లారిటీ కోసం అది అడిగాను. చెప్పిన వ్యక్తి చివరి అక్షరం లు కాబట్టి నీకు సరిగ్గా చెప్పలా. ఓకే లు లాలు నాకు కానీ చెప్పండి మీరు నెక్స్ట్. నాకు దాని గురించి మణినాయుడు అనుకుంటా కదా, కాణిపాకం చైర్మన్. అవును, ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా కొంతకాలం చేశాడు, లాస్ట్ చివర్లో. మళ్ళీ ఎందుకు తిరిగి ఆయనకే ఇచ్చారు? ఇంకా అంతకుమించి అంటే అప్పట్లో పూర్తి కాలం పనిచేసేదానికి అవకాశం రాలా, చివరి 6 నెలల్లో ఇచ్చారు, 7-8 నెలల ముందు ఇచ్చారు. ఇచ్చిన 2 నెలల్లో 3 నెలలకు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో కనీసం కొంతకాలం పని చేయాలి కదా, అందుకని. రెండవది గత ఎన్నికల్లో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ అయినా కొంత చేతులు కూడా బాగానే డబ్బు మారింది, పదవి కోసం అంటారు, ఏమన్నా అదేమైనా పని చేసింది అంటారా? కేవలం పర్ఫార్మెన్స్ పని చేసిందే, మనీ మ్యాటర్ ఏమైనా పని చేసింది అంటారా? వెళ్ళి ఏమైనా చేసుకోవచ్చు మీరు. ఇచ్చినోడు ఎవరు చెప్తారని ఇచ్చానని, మరి చెప్పినోడు అంత నిజం అవుతాడా? ప్రతి గాలి మాట వస్తుంది కదా, ప్రతి గాలి మాట నిజమా? నిప్పున్న చోటే పొగ వస్తుంది కదా, తెల్లారిపూట మంచు కూడా పొగ అనుకుంటేట. మంచికి పొగకి తేడా తెలియదంటారా? తేడా తెలియకుండా సృష్టించేదే కొంతమంది. మంచులో ఉన్నారా పొగలో ఉన్నారా? గ్రాఫిక్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య ఏ వీడియోలు వచ్చేసాయి, ఏమేమో చేసి అంతకు మించి సృష్టించే వాళ్ళు వచ్చారు కాబట్టి పొగ ఏది, మంచు ఏది, ఏ వీడియోలో ఏది, ఒరిజినల్ వీడియో ఏది తెలియనటువంటి స్థితిలోకి తీసుకెళ్తారు. మళ్ళా దాన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెడితే ఒరిజినల్ ఏది డూప్లికేట్ వేసి వస్తుంది. గతంలో 2009లో పూతలపట్టు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది. అప్పటి నుంచి కూడా ఎస్సీ సమాజానికి చెందిన ఎమ్మెల్యే కంపల్సరీ, ఎస్సీ సమాజానికి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఆధిపత్యం అంతా ఉండేది గతంలో. అంటే 2009, 14, 19. ఇప్పుడు మళ్ళా మురళి గారు ఎస్సీ దళిత ఎమ్మెల్యే. మరి అజమాయిషి మీ చేతుల్లోనే ఉంది, అగ్రవర్ణాల చేతుల్లో ఉందంటే ఏమంటారు? ఎమ్మెల్యే చేయాల్సిన పనులని ఎమ్మెల్యేనే చేస్తున్నాడు. అది అజమాయిషి అని కానీ ఆధిపత్యం అని కానీ అనుకుంటే అహంకారం కిందకు మారుతుంది. నేను ఎలా అంటే ఎమ్మెల్యేగా ఉండదలుచుకోవాలా, బాధ్యతగా, ఇదొక బాధ్యతగా, ఇదొక అవకాశంగా చూసుకునేవాడిని. నేను అలా భావించకూడదు కదా. మీరు నాకు అప్పుడు ఇలాంటి సజెషన్స్ ఎప్పుడు ఇలా, మీరు నాకు ఇంతకుముందు కూడా చెప్పింది మంచి జర్నలిస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, అవును, ఆ పేరు నిలబడాలన్నారు. దానికోసం తాపత్రయపడుతున్నా, అజమాయిషీ కోసం. ఆధిపత్యం అనేది అగ్రవర్ణాల చేతుల్లోకి పోతే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు? ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఒక మంచి అధికారిని పెట్టించుకోవాలి, ఒక డెవలప్మెంట్ పని చేయాలని. ఇంకోటన్నా ఒక ఎమ్మెల్యే మస్తిష్కం నుంచి వచ్చిన ఆలోచననే అక్కడ ఇదవుతుంది. ఇంకొకరు అగ్రవర్ణాలు వచ్చేసి ఆధిపత్యం చేస్తే ఎమ్మెల్యేకి ఆలోచన శక్తి తక్కువ అవుతుంది కదా. దృష్టిని బట్టి సృష్టిని అంటే వాదం అంటారు, సృష్టిని బట్టి దృష్టిని అంటే వేదం అంటారు. అర్థం కదా? మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది అది. దళితుడా, ఇంకొకరా ఓకే. మీరు అన్నట్లు సమాజంలో పూర్తి స్థాయిలో అంతరాలు తొలగిపోకపోయినా ఆంతరంగిక వ్యవహారాలలో నేను ఒక పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడిని, అదే సమయంలో ఒక పార్టీ నుంచి ప్రతిపాదించబడి గెలిచిన ఎమ్మెల్యేని. దానికి సంబంధించిన నియమావళి మనం ప్రమాణం చేస్తాం. ఈరోజు కూడా నిన్న మా వాళ్ళంతా కూడా ప్రమాణం చేస్తాం, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరం. ఏ ప్రమాణం? పార్టీ మండలాధ్యక్షులు ప్రమాణం చేయించాం కదా. సో మనము ఈ నియమావళిని అనుసరించి ఆ నియమావళికి లోబడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ వ్యవహరించాల్సినటువంటి అవసరంలో పార్టీ నాయకుల నుంచి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని నేరంగానో చిన్నతనంగానో చూడకూడదు. అది ఎస్సీ ఎమ్మెల్యేలే తీసుకోరు, ఓసీ ఎమ్మెల్యేలైనా ఎస్సీల దగ్గర తీసుకోవాలి. ఎస్సీ గ్రామాల్లో అభివృద్ధి ఓసీలు నిర్ణయించలేరు కదా, ఎస్టీ గ్రామాల్లో అభివృద్ధి వాళ్ళు నిర్ణయించలేరు కదా, తీసుకోవాలి. మళ్ళీ కోర్ట్ అంతరాలు పూర్తిగా తొలగిపోయినాయని నేను అనను, కానీ ఆంతరంగిక వ్యవహారాల్లో ప్రతి అంశానికి దాన్ని జోడించడం అనేది అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. నా సందర్భంలో నేను అలాంటి అవకాశం ఇంకొకరికి ఇవ్వను. అలాంటి వాళ్ళు జోక్యం చేసుకున్నా నేను దాన్ని సున్నితంగా చెప్పగలను.